ఇప్పుడు ఇలా మారితే అయిపోలే. మారిన తర్వాత పచ్చదనం దేనికి గుర్తండి? పచ్చదనం ఫలింపుకి, ఎదుగుదలకు. నీ కాపురం పచ్చగా ఉండాలి, నీ ఇల్లు పచ్చగా ఉండాలి అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎదిగి ఫలించాలి. సో ఒక వ్యక్తి ఎదగాలి, ఫలించాలి అంటే ఒకటి గాలి కావాలి, రెండు తనకి ఆహారం కావాలి, మూడు పెంట మీద పడేస్తే కుదరదు, తను ఉండడానికి ఒక ఇల్లు కావాలి, నాలుగు తను పెద్దోడయ్యే వరకు తను పెంచి పెద్ద చేసే కుటుంబం కావాలి. గాలి అంటే ప్రార్థన, పాలు లేక ఆహారం అంటే వాక్యం. నీకు ప్రార్థన ఉండాలి, రెండు నీకు వాక్యం ఉండాలి, మూడు నీకు ఒక ఇల్లు ఉండాలి. ఇల్లు అంటే మందిరం. నాలుగు ఒక కుటుంబం ఉండాలి అంటే సహవాసం. ఈ నాలుగు ఉంటే అప్పుడు నువ్వు పరలోకానికి చేరుకోగలవు. ఇప్పుడు నీ హృదయం ఇలా ఉందా, ఇలా ఉందా? నా హృదయం